మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. మంచి పుస్తకం ఒక స్నేహితుడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మంచి పుస్తకం ఏప్రిల్ 27, 2024న ఒక పెద్ద ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్సవంలో అనేక మంది పుస్తక ప్రియులు, మంచి పుస్తకం ప్రియులు వచ్చి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వారు ఏం మాటలు చెప్పారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మంచి పుస్తకం గురించి తెలుసుకుందాం పదండి. నమస్తే, మీ పరిచయం చేసుకుంటారా? నమస్తే అండి, నా పేరు స్నేహ. నేను మంచి పుస్తకంకి హెల్ప్ చేస్తున్నాను. నా వెబ్సైట్ డిజైన్లోను, ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ పోస్ట్లోను కొద్దిగా పిక్చర్స్ తీసి కొత్త పుస్తకాలు, అవే పుస్తకాన్ని ఎట్లా వాడచ్చు, అదేవిధంగా పిల్లలు ఈ పుస్తకాలను ఎలా వాడుతున్నారు అటువంటి పోస్ట్ ఎక్కువ పెడుతూ ఉంటాను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఈరోజు జరుగుతున్న ఈ వేడుక కూడా పోస్టర్స్ తయారీలో హెల్ప్ చేశాను. కంటెంట్ అంతా సురేష్ గారిది, భాగ్యలక్ష్మి గారిది. దాన్ని కొద్దిగా ప్యాకేజింగ్ చేశానని చెప్పాలి. నేను అది చాలా అద్భుతంగా జరిగింది ఆ ప్యాకేజింగ్ అన్నది. మీరు దీన్ని రూపొందించిన రూపురేఖలు చాలా అద్భుతంగా అనిపించింది ఎగ్జిబిషన్లో. ఈరోజు జరిగిన ఈ ఉత్సవాలు ఎవరో మాట్లాడము, అందరూ వినడము, పెద్ద లెక్చర్లు ఇవ్వడం అదేమీ లేదు. అందరూ వచ్చారు, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత ఈ గోడ మీద పెట్టిన ఈ పోస్టర్స్ అన్నీ చూశారు. ఈ పోస్టర్లు కూడా మనకి ఒక దారి తెలియకుండా వెళ్తున్న వాళ్ళకి ఒక మ్యాప్ ఎలా ఉపయోగపడుతుందో ఆ రకంగా ఈ పోస్టర్లు 20 సంవత్సరాల మంచి పుస్తకం చరిత్రనంతా మన ముందు ఉంచాయి. అది రూపొందించిన విధానం మాకు చెప్తారా? తప్పకుండా అండి. అంటే మనకి వచ్చేది చాలామంది, అందరినీ కూర్చోబెట్టి చెప్పాలంటే ఒక 100 మందికి 200 మందికి చెప్పాలంటే గంట పైన పట్టచ్చు. అలా కూర్చుని వినే ఓపిక ఎవరికి ఉండదు. ముఖ్యంగా అనుకుంది ఏంటంటే మనం చెప్పాల్సినవి ఏది అవి షార్ట్గా చెప్పాలి, అది కనపడేటట్టు ఆకర్షణంగా కనిపించాలి చెప్పేవన్నీ. అది కూడా మనం పక్కన నించుని ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళే చదువుకుంటూ పోవాలనేది అట్లా అనుకున్నాం. అది అన్ని పోస్టర్స్కి కలిసి ఉన్న కాన్సెప్ట్ అయితే అది. సో మొదట మేము ఎట్లా స్టార్ట్ చేసాము, టైం లైన్తో స్టార్ట్ చేసాము. ఫస్ట్ బాల సాహితీ నుంచి ఇప్పుడు 20 years వరకు ఎట్లా వచ్చాం, ముందు అది స్టార్ట్ చేసాం. తర్వాత మా టీంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఇంట్రడక్షన్ చేసాం. తర్వాత అక్కడక్కడ ప్రత్యేక ప్రచురణలు అని పెట్టామండి. సో పుస్తకాలతో స్నేహం కానివ్వండి, ఎలా తెలుసుకున్నామని సోవియట్ పుస్తకాలు, కొన్ని స్టోరీ కార్డ్స్ అని, ఫోక్ టేల్స్ అని, ఇవన్నీ కొద్దిగా ప్రత్యేకంగా దొరికేవి మంచి పుస్తకం దగ్గర. సో వాటి మీద ఫోకస్ పెడదామని కొన్ని అలా స్పెసిఫిక్గా ఇట్లా డిజైన్ చేసామండి. తర్వాత ఇప్పుడు వరకు 500 పుస్తకాలు ప్రచురించాం కాబట్టి అవి వాటి కేటగిరీస్ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎటువంటి టైప్ ఆఫ్ పుస్తకాలు అవి, బొమ్మల కథల, నవలల ఎట్లా అనేది, ఏ వయసు వారికి ఉన్నాయి అది ఒకటి చెప్పాము. అక్కడక్కడ పిల్లల పెంపకం గురించి కోట్స్ కూడా పెట్టాము. అన్నీ ఇవే చదువుకుంటా పోతే బోర్ కొడుతుంది, అందుకని కొన్ని కోట్స్ అక్కడక్కడ పిక్చర్ కొలాజెస్ పెట్టాము. తర్వాత ముఖ్యంగా మనకి ఈ 20 years ప్లస్ జర్నీలో మనకి హెల్ప్ చేసింది వాళ్ళందరినీ కృతజ్ఞతలు చెప్పాలి. ప్లస్ మన పుస్తకం అనేది రావడానికి ఎంతోమంది చేయూతనిస్తారు దానికి. సో రచయితలు కానివ్వండి, ఇలస్ట్రేటర్స్ కానివ్వండి, అనువాదకులు కానివ్వండి, వాళ్ళందరినీ పేరున థ్యాంక్ యూ చెప్పాలి, వాళ్ళని అక్నాలెడ్జ్ చేయాలనేది ఫస్ట్ నుంచి సురేష్ గారు, భాగ్యలక్ష్మి గారు క్లియర్గా ఉన్నారు. సో అందరినీ పేరున ఇంట్రొడ్యూస్ చేసాము. థ్యాంక్ చేయడానికి కూడా ఇది ఒక వే అండి. అది చాలా అద్భుతంగా మీరంతా దాన్ని రూపొందించారు. ఈ మంచి పుస్తకం అన్న ఒక ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అన్న ఒక ఆలోచన మా అందరికీ కలిగింది. మీరు అన్నట్టు పుస్తకం చదువుతాము, బాగుంది అనుకుంటాం, తర్వాత దాని వెనకాల ఎవరెంత కష్టపడ్డారనే విషయం పెద్దగా ఆలోచన చేసే అవసరం ఉండదు, అవకాశం కూడా లేదు. ఈరోజు అంతమందిని గుర్తించే అవకాశం మా అందరికీ ఈ ఎగ్జిబిషన్ ద్వారా కలెక్ట్ చేశారు. చాలా అభినందనలు. చాలా అద్భుతంగా ఈ ఎగ్జిబిషన్ని కాన్సెప్చువలైజ్ చేయడము, దానికి సంబంధించిన పోస్టర్స్ని డిజైన్ చేసి చాలా పొందికగా అమర్చిన విధానము ఒక కొత్త వరవడినే మనకి ఎగ్జిబిషన్స్లో ఒక విషయాన్ని తెలుసుకునే విధానంలో కొత్త వరవడి రూపొందించని చెప్పి అనుకుంటున్నాను. స్నేహ గారు ఇదంతా రూపొందించినందుకు మీ అందరికీ ముఖ్యంగా అభినందనలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.